హాయ్ అందరికీ. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఐబీపీఎస్ రీసెంట్గానే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో అఫీషియల్ నోటిఫికేషన్ ఆధారంగా ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఎవరు అప్లై చేయవచ్చు, వయసు ఎంత ఉండాలి, విద్యార్హత ఏమిటి, జీతం ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ముఖ్యమైన తేదీలు ఏమిటి, అన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ ఐబీపీఎస్ విడుదల చేసిన సిఆర్పిపిఓ MT-60 అధికారిక నోటిఫికేషన్. ఇప్పుడు ముఖ్యమైన తేదీలను చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ జూలై 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 21. అప్లికేషన్ ఫీజు కూడా అదే తేదీలోపు చెల్లించాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టులో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ రిజల్ట్ సెప్టెంబర్లో విడుదలవుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో జరుగుతుంది. ఇంటర్వ్యూ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహిస్తారు. చివరిగా జనవరి 2027లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం మనకి మంచిది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎంపిక మొత్తం 5 దశల్లో జరుగుతుంది. మొదటి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారు ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ రాయాలి. మెయిన్ ఎగ్జామినేషన్ అర్హత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కామన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ అన్ని దశల్లో విజయవంతం అభ్యర్థులు చివరిగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారు. కాబట్టి కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ కోసం కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనే బ్యాంకులను చూద్దాం. ఈసారి మొత్తం 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఈ రిక్రూట్మెంట్లో పాల్గొంటున్నాయి. వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు జీతం విషయానికి వస్తే బేసిక్ పే మనకు 48,000 నుండి ప్రారంభం అవుతుంది. ఇది మనకు 80,000 వరకు కూడా వెళ్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. కేవలం అప్లై చేసినంత మాత్రాన ఉద్యోగం రాదు. నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని అర్హతలను పూర్తి చేసి పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు ఏజ్ లిమిట్ చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. అంటే 2 జూలై 1996 నుండి 1 జూలై 2006 మధ్య జన్మించి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఇతర కేటగిరీ వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇతర కేటగిరీలకు సంబంధించిన రిలాక్సేషన్ 5 సంవత్సరాలు. ఇప్పుడు విద్యార్హత గురించి చూద్దాం. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ బ్రాంచ్ అభ్యర్థులైనా అప్లై చేయవచ్చు. అయితే గ్రాడ్యుయేషన్ రిజల్ట్ 21 జూలై 2026 నాటికి ప్రకటించి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్లో గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ను సరిగ్గా నమోదు చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి చూద్దాం. SC, ST మరియు PWD అభ్యర్థులకు ₹175 మాత్రమే. మిగతా అన్ని అభ్యర్థులకు ₹850. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రిలిమ్స్లో 3 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి సెక్షన్కు విడిగా సమయం ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మెయిన్ ఎగ్జామినేషన్లో మొత్తం 5 భాగాలు ఉంటాయి. రీజనింగ్, జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్. అలాగే ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ చదువుదామని అనుకోకుండా రెండింటికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మంచి నిర్ణయం. ఇవి IBPS PO MT నోటిఫికేషన్వి ముఖ్యమైన వివరాలు. ఈ వీడియోలో నోటిఫికేషన్ ఓవర్వ్యూ మాత్రమే చూసాం. కాబట్టి ఇలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ తదుపరి వీడియోలలో మనం స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని వివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఇలాంటి అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ మరియు ఎగ్జామినేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.